ఏళ్లకు నా బిడ్డలని బలమైనదాన్ని ఒక ప్రక్కన బక్కదాన్ని ఒక ప్రక్కన కట్టి లాగుతున్నారు. లాగలేక బాధపడుతోంటే నానా హింసలు పెడుతున్నారు. అది చూడలేక కడుపు తరుక్కుపోయి నీ దగ్గరకు వచ్చాను అన్నది సురభి. అప్పుడు ఇంద్రుడు, బాధపడకు సురభి, కోటాను కోట్ల నీ సంతానంలో బక్కచిక్కిన వాటి గురించే కదా నీ చింతంతా. సరే, భయపడకు అంటూ అభయమిచ్చి భూమిపై సమృద్ధిగా వర్షం కురిపించాడు దేవేంద్రుడు. భూమిపైన పుష్కలంగా గడ్డి మొలిచింది. పచ్చగడ్డి మేసి బక్కచిక్కిన సురభి సంతానం బలంగా తయారయ్యాయి. వ్యాసుడు ధృతరాష్ట్రునికి సురభి కథ వినిపిస్తాడు. పాండవులను కౌరవులను సమానంగా చూడమని, తమ్ముని పుత్రులని తన పుత్రులతో సమానంగా చూడమని, పాండవులతో వైరం దుర్యోధనునికి కూడదని, అది కురువంశానికి క్షేమం కాదని హితబోధ చేస్తాడు.